ఫ్రెండ్స్ నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి. ఈమెయిల్ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. ఆ యొక్క యాప్ ని మీరు వెంటనే ఇన్స్టాల్ చేసుకుంటే మీకు 50 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క యాప్ ని మీరు ప్రతి ఫ్రెండ్ కి షేర్ చేసుకున్నా ఆ యొక్క యాప్ లో మీరు ఏమైనా ఆర్టికల్ చదివినా సరే మీకు మనీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు నెలకు 10,000 వరకు సంపాదించే అవకాశం అయితే కలుగుతుంది. ఫేక్ యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకుని మోసపోయే కన్నా ఇటువంటి యాప్స్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఎంతో కొంత మనీని జనరేట్ చేసుకోవచ్చు. సో తన న్యూస్ యాప్ నుండి మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలనే టాపిక్ మీద చాలా వీడియోస్ అయితే యూట్యూబ్ లో ఉన్నాయి. కానీ ఖచ్చితంగా పేమెంట్ అయితే ఇస్తుంది. సో తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, ఇది మహేష్. ఫ్రెండ్స్, ఏపీటెట్ హాల్ టికెట్స్ విషయంలో ఇంకా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. 2 days కంప్లీట్ అయినా సరే ఇంకా సర్వర్ మొదలైంచడంతో అంతేకాకుండా వెబ్సైట్ అనేది కరెక్ట్గా వర్క్ చేయకపోవడంతో హాల్ టికెట్స్ అనేవి సరైన సమయానికి రావడం లేదు. మనం కనుక క్యాండిడేట్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మన యొక్క హాల్ టికెట్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే అక్కడ మనకు అన్ని వేళ ఈ విధంగా రావడం లేదు. చాలా వరకు సిస్టమ్స్ అనేవి మొరాయిస్తున్నాయి. వెబ్సైట్ అనేది కరెక్ట్గా వర్క్ చేయడం లేదు. అంతేకాకుండా చాలామంది ఈ యొక్క ఏపీటెట్ హాల్ టికెట్స్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు మనకు ఎగ్జామ్ సెంటర్ కోసం 5 సెంటర్స్ని ఆప్షన్స్గా సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే హాల్ టికెట్స్లో మనం సెలెక్ట్ చేసుకున్న 5 సెంటర్లు కాకుండా వేరే సెంటర్ ఇవ్వడం అనేది చాలా వివాదాస్పదమైంది. మన సబ్స్క్రైబర్లు ఒకరు కూడా దీని గురించి కామెంట్ చేశారు. తాను చెన్నైని సెలెక్ట్ చేసుకోకపోయినా తనకు చెన్నై అనేది ఎగ్జామ్ సెంటర్ కింద వచ్చిందని చెప్పడం జరిగింది. సో ఇదే విషయం మీద మనకు కేవలం అతను ఒకరికే కాదు చాలా మందికి ఇలా జరిగిందంట. సో అందుకని ఈరోజు మనకు ఈనాడులో ఒక ప్రత్యేక కథనం అయితే రావడం జరిగింది. తాము సెలెక్ట్ చేసుకోపోని సెంటర్స్లో కూడా తమకు ఎగ్జామ్ సెంటర్ కింద ఇవ్వడం ఏంటని చెప్పి చాలామంది డిసప్పాయింట్ అయితే గురయ్యారు. సో దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఈ విధమైన ఇబ్బందికి గురయ్యారో వారికి మళ్ళీ తమ యొక్క సెంటర్స్ని మార్చుకునేందుకు వీలు కల్పిస్తూ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్లో ఉంది చూడండి, సబ్మిట్ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అని ఉంది చూడండి. అక్కడ క్లిక్ హియర్ అని చెప్పి మన గ్రీన్ కలర్ ఉంది కదా. సో అక్కడ మీరు టచ్ చేసినట్లయితే మీరు మరలా మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ని ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దయచేసి ఎవరైనా సరే ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకోకపోని సెంటర్లో మీరు కనుక పడినట్లు అయితే తప్పకుండా మీరు మీ యొక్క సెంటర్స్లో మీరు మార్చుకోవచ్చు. లేదు మీకు అనుకూలం అనుకుంటే అక్కడైనా సరే రాయొచ్చు. ఓకేనా, మీకు కనుక ఆ ప్లేస్ నచ్చకపోయినట్లయితే మీకు దగ్గరలో కావాలనుకుంటే మరలా మీరు అక్కడ మనకు ఏవైతే చేంజెస్ ఉన్నాయో సో అక్కడ మీరు మార్చుకోవచ్చు అనమాట. ఇది కేవలం ఎవరికి వర్తిస్తుందంటే తాము సెలెక్ట్ చేసుకోకపోని సెంటర్లో పడిన వారు ఉంటారు. సో వారికి ఇది వర్తిస్తుంది. సో అంతేకాకుండా దానికి సంబంధించి మనకు ఎగ్జామ్ కూడా ఉంది. మనకు ఇవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2/3/2018 వారికి ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకు ఇవ్వడం కూడా జరిగింది. సో అంత ఇన్ఫర్మేషన్ చూసుకోండి మీరు. సో జాగ్రత్తగా ఇప్పుడు మనకు యొక్క సమాచారాన్ని అయితే మార్చుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్.